Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about the 9th class chapter tissue. So previous video already we are discussing about the epithelial tissue part. Next part we are discussing about the structures. So epithelial squamous తర్వాత మనం గ్లాండ్యులర్ డిస్కస్ చేసుకున్నాం. వాటి యొక్క స్ట్రక్చర్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎలాంటి స్ట్రక్చర్స్ లో ఉంటాయి టిష్యూస్. సో దాని గురించి ఇక్కడ మనము డిస్కస్ చేసుకోబోతున్నాం. వాటి యొక్క స్ట్రక్చర్ ని చూస్తే మనం ఇందాక అన్నాం epithelial tissue. What is the function of epithelial tissue means which is covering of inside of the organs. సో అంటే శరీరం లోపల ఉన్నటువంటి అంతర్గత భాగాలను సంరక్షిస్తూ ఉన్నటువంటి లేయర్ ని ఎపిథీలియల్ టిష్యూ అంటున్నాం లేదా ప్రొటెక్షన్ సెల్స్ అని కూడా పిలుస్తున్నాం. సో వీటిలో చూస్తే సూడోస్ట్రైటెడ్ సిలియేటెడ్ కాలమ్నర్. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఈ భాగంలో ఉన్నటువంటి కణాలు. సో ఇక్కడ ఉన్నటువంటి కణాలు మనం చూస్తే స్ట్రక్చర్ లో సూడోస్ట్రైటెడ్ సిలియేటెడ్ కాలమ్నర్. కాలమ్నర్ అంటే ఇలా స్తూపాకారంలో ఉండాలి. కణాలన్నీ కూడా ఎలా ఉన్నాయి? స్తూపాకారంలో ఉంటాయి. నెక్స్ట్ ట్రాక్స్ కి వచ్చేసరికి ఏంటంటే స్ట్రైటెడ్ స్క్వామోస్. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇలాంటి స్క్వామోస్ స్ట్రక్చర్స్ లో కనిపిస్తాయి. ఇలాంటి స్ట్రక్చర్స్ కనిపిస్తే స్క్వామోస్ అంటాము. కాలమ్నర్ అంటే ఇలా ఉంటాయి. ఇలా ఉంటే దాన్ని కాలమ్నర్ టిష్యూస్ అంటున్నాం. సో ఇక్కడ స్ట్రైటెడ్ స్క్వామోస్ టిష్యూస్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఏమంటున్నాం? సింపుల్ క్యూబాయిడల్. క్యూబాయిడల్ అంటే క్యూబ్ లైక్ స్ట్రక్చర్. సో ఇలాంటి స్ట్రక్చర్ లో ఉంటే వాటిని క్యూబాయిడల్ అంటున్నాము. లైక్ రౌండ్ లైక్ స్ట్రక్చర్స్ లో క్యూబ్ లాగా మనకి కనిపిస్తే, సో ఈ స్ట్రక్చర్స్ లో మనకు కనిపించేటటువంటి ఆ టిష్యూస్ ని ఏమనిపిస్తామంటే సింపుల్ క్యూబాయిడల్ టిష్యూస్ అంటున్నాం. లంగ్స్ లోకి వచ్చేసరికి సో సింపుల్ స్క్వామోస్. సేమ్ లంగ్స్ లో అంతా కూడా ఏంటంటే సింపుల్ స్క్వామోస్ టైప్ లో మనకి టిష్యూస్ అనేవి అరేంజ్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఎపిథీలియల్. సో లైన్ కిందకి వచ్చేసరికి నెక్స్ట్ వన్ ఏంటంటే బేస్మెంట్ మెంబ్రెయిన్ అన్నాను. కింద బేస్మెంట్ మెంబ్రెయిన్స్ ఉంటాయి. సో ఇలా బ్లూ కలర్ లో కనిపిస్తుంది. ఇదంతా కూడా ఏంటంటే బేస్మెంట్ మెంబ్రెయిన్. ఇక్కడ కూడా మనకి ఏంటంటే బేస్మెంట్ మెంబ్రెయిన్ అనేది కనిపిస్తుంది. బేస్మెంట్ మెంబ్రెయిన్ కి పైన భాగంలో స్ట్రైటెడ్ కాలమ్నర్ టైప్స్ ఆఫ్ ఎపిథీలియం. సో కాలమ్నర్ లాగానే మనకి ఎపిథీలియల్ టిష్యూస్ అనేవి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ లో అరేంజ్ అయి ఉంటాయి. సో స్టెప్ బై స్టెప్ అరేంజ్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇంటెస్టైన్స్ లో మనం తీసుకుంటే సో సింపుల్ కాలమ్నర్. ఇక్కడ ఎలా ఉన్నాయి? సింపుల్ గా ఉన్నాయి. సో నార్మల్ గా స్ట్రైట్ గా మనకి సింపుల్ లైక్ స్ట్రక్చర్స్ లో కనిపిస్తున్నాయి. సో ఈ టిష్యూస్ ఏమంటామంటే సింపుల్ కాలమ్నర్ టిష్యూస్ అంటున్నాం. ఇక్కడ ద బేసిక్ ఆఫ్ బ్లాక్డ్ గ్లాండ్. సో జనరల్ గా ఏంటంటే గ్లాండ్స్ గ్రంథులు ఏవైతే ఉన్నాయో అవి బ్లాక్ అయినప్పుడు ఇక్కడ చూడండి ఈ పైన ఉన్నటువంటి దీన్ని సర్ఫేస్ ఎపిథీలియం అంటున్నాం. సర్ఫేస్ ఎపిథీలియం అంటే సో ప్రొటెక్షన్ లేయర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క పైన పొరలో కూడా ఎపిథీలియల్ టిష్యూస్ అనేవి ఉంటాయి. కింది భాగంకి వస్తే వాటిని ఏమంటామంటే డీప్ ఎపిథీలియం అంటున్నాం. సో నెక్స్ట్ కింది భాగంకి వచ్చేసరికి గ్లాండ్స్ సెక్రేషన్స్ అక్యుములేటింగ్. ఇక్కడ గ్లాండ్స్ అంటే గ్రంథులు విసర్జించిన లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో ద గ్లాండులార్ సెల్స్ ద రియల్ గ్లాండ్. సో ఈ గ్లాండ్ లో నుంచి రిలీజ్ అయినటువంటి లిక్విడ్ ఏదైతుందో వాటిలో కొన్ని సెల్స్ అనేవి ఉంటాయి. వాటిని గ్లాండులార్ సెల్స్ అంటున్నాం. సో మనం టైప్ లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూస్ కి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే రిమైనింగ్ టైప్స్ ఆఫ్ ఎపిథీలియం. సో ఎపిథీలియం లో మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే రిమైనింగ్ టైప్స్ ఏవి ఉన్నాయి స్ట్రక్చర్ లో మనం క్లియర్ గా చూస్తే టైప్స్ ఆఫ్ ఎపిథీలియం. సో ఎపిథీలియం లో ఏమున్నాయి? సింపుల్ స్క్వామోస్. సింపుల్ నార్మల్ గా సో మనకి ఇలాంటి ఈ స్ట్రక్చర్ లో కనిపిస్తే దాన్ని సింపుల్ స్క్వామోస్ అంటున్నాం. సింపుల్ క్యూబాయిడల్. క్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ లో కనిపిస్తే సింపుల్ ఉండాలి, ఒకే లైన్ లో అరేంజ్ అంటే దాన్ని సింపుల్ క్యూబాయిడల్ అంటున్నాం. నెక్స్ట్ సింపుల్ కాలమ్నర్. సో ఇక్కడ స్ట్రైట్ గా ఉంటే మనం సింపుల్ కాలమ్నర్స్ అంటున్నాము. వీటిని సింపుల్ కాలమ్నర్స్ అంటారు. నెక్స్ట్ సో ట్రాన్సిషనల్. సో ఈ టైప్ అంటే ఏంటంటే మిక్సింగ్. సో డిఫరెంట్ గా స్ప్రెడ్ అయి ఉంటే దాన్ని ట్రాన్సిషనల్ అంటున్నాం. సో సూడోస్ట్రైటెడ్ కాలమ్నర్. ఇది సూడోస్ట్రైటెడ్, ఒకటి కిందికి ఉండి ఇంకొకటి పైకి ఇలా సూడోస్ట్రైటెడ్ కాలమ్నర్స్ స్ట్రక్చర్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ స్ట్రైటెడ్ క్యూబాయిడల్. స్ట్రైటెడ్ అంటే స్ట్రైట్ లైన్ టు లైన్ స్ట్రైట్ గా ఉంటాయి. అది కూడా ఎలా ఉండాలంటే సెల్స్ అన్ని కూడా క్యూబాయిడల్ లో ఉండాలి. ఇలా క్యూబాయిడల్ లో ఉండి స్ట్రైట్ గా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి సో స్ట్రైటెడ్ స్క్వామోస్. స్ట్రైటెడ్ స్క్వామోస్ మీన్స్ ఏంటంటే స్ట్రైట్ గా ఉంటాయి, కొన్ని
అట్ ది సేమ్ టైం స్క్వామోజ్ షేప్స్ లో మనకి టిష్యూస్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి. సో ఇలా అరేంజ్ అయి ఉంటే దాన్ని స్ట్రైటెడ్ స్క్వామోజ్ అంటున్నాం. సో ఇది మనకి ఏంటంటే టైప్స్ ఆఫ్ ఎపిథీలియల్ కి సంబంధించినటువంటి టిష్యూస్, వాటిలో ఉన్నటువంటి టైప్స్. సో ఇవి టైప్స్ బేసెస్ ఆఫ్ స్ట్రక్చర్. సో స్ట్రక్చర్ ని బేస్ చేసుకుని మనకి ఇలాంటి టైప్స్ అనేవి కనిపిస్తాయి. ఓకేనా? సో ఇవి మనకి బేసిక్ గా ఏంటంటే సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింపుల్ స్క్వామోజ్ లో ఉన్నటువంటి టిష్యూస్, వాటి యొక్క టైప్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి సో నెక్స్ట్ బి టైప్ ఏంటంటే మనం ఎపిథీలియల్ టిష్యూస్ తర్వాత డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే మస్కులర్ టిష్యూస్. సో మస్కులర్ యొక్క టిష్యూస్ అంటే ఏంటి? సో ఇప్పుడు మస్కులర్ యొక్క టిష్యూస్ డెఫినేషన్ చూస్తాం. సో కనెక్టివ్ టిష్యూస్ హెల్ప్స్ ఇన్ టు ద మూవ్మెంట్స్ ఆఫ్ ద బాడీ. సో కనెక్టివ్ టిష్యూస్ అనేవి మనకి ఏంటంటే హెల్ప్స్ ఇన్ ద మూవ్మెంట్ ఆఫ్ బాడీ. సో మూవ్మెంట్ యొక్క బాడీలో హెల్ప్ అవుతూ ఉంటాయి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మనం ఇక్కడ క్లియర్ గా చూస్తే వీటి యొక్క కన్సిస్ట్ ఆఫ్ ఎలాంగేటెడ్ సెల్స్ కాల్డ్ యాజ్ మస్కులర్ ఫైబర్స్. సో వాటి యొక్క కంటిన్యూషన్ ఎలాంగేషన్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమని పిలుస్తాం? మస్కులర్ ఫైబర్స్. ఇట్ కంటైన్స్ ఆఫ్ ప్రోటీన్ కాల్డ్ యాజ్ కాంట్రాక్టివ్ ప్రోటీన్ విచ్ ఈస్ కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్ అండ్ హెల్ప్ ఇన్ ద మూవ్మెంట్స్. వీటిలో ఉన్నటువంటి ప్రోటీన్స్ ఏమని పిలుస్తాం అంటే కాంట్రాక్టియల్ ప్రోటీన్స్ అంటాము. ఇవి సో మూవ్మెంట్స్ కి హెల్ప్ అవడానికి ప్రోటీన్స్ ఎనర్జీని సప్లై చేస్తూ ఉంటాయి. మజిల్స్ విచ్ ఈస్ కెన్ బి మూవ్ అండర్ అవర్ విల్ ఆర్ కాల్డ్ యాజ్ వాలంటీర్ మజిల్స్. అంటే మన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండి మనం అనుకుంటే కదలాలనుకుంటే దాన్ని ఏమంటామంటే వాలంటీర్ మజిల్స్ అంటాం. సో చెయ్యిని ఇలా పైకి లేవాలి. సో వీఆర్ డిసైడెడ్ టు లిఫ్ట్ అప్ దిస్ హ్యాండ్. సో దిస్ ఈజ్ కాల్డ్ వాలంటీర్ మజిల్. నేను అనుకొని చెయ్యిని పైకి లేపుతున్నాను. దట్ ఈస్ కాల్డ్ వాలంటీర్ మజిల్స్ విచ్ ఇస్ డు నాట్ మూవ్ అండర్ అవర్ విల్ ఆర్ కాల్డ్ యాజ్ ఇన్వాలంటీర్ మజిల్స్. అంటే మన యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా మూవ్మెంట్స్ ఉంటే దాన్ని ఇన్వాలంటీర్ మజిల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ మజిల్స్. సో గుండెకి సంబంధించినటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో సో అవి ఏంటంటే హార్ట్ తో పని మన బాడీ యొక్క రియాక్షన్స్ కానీ మన యొక్క అనుకోవడానికి ఉండవు. సో ఇన్వాలంటీర్ గా మూవ్మెంట్ అనేవి ఉంటాయి. అలాంటి మజిల్స్ ఏమనిపిస్తామంటే ఇన్వాలంటీర్ మజిల్స్ అంటాం. సో మజిల్స్ లో మనం తీసుకుంటే 2 టైప్స్ ఆఫ్ మజిల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం, వాలంటీర్ మజిల్స్ అండ్ ఇన్వాలంటీర్ మజిల్. ఇది మస్కులర్ టిష్యూస్ కి దీనికి సంబంధించినటువంటి టైప్స్ నెక్స్ట్ పార్ట్ లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇంతవరకు మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అని ఉండాలి.